వావ్! ఐమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఈ డిజైనర్ లెహంగాని శారీతో డిజైన్ చేశానా? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెర్స్టైల్ శ్రావ్య. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను స్టార్ట్ చేసిన శారీస్ టు డ్రెస్సెస్ సిరీస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా చాలా మంది స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు. నేను చూపిస్తున్న ఈ బ్లూ కలర్ బెనారస్ శారీ నా పెళ్లి టైంలో తీసుకున్నది. ఈవెన్ వన్ టైం హార్డ్లీ వేసుకుని ఉంటాను అంతే. ఈ శారీ అంతా కూడా బాల్స్ లాగా బెనారస్ జరీ డిజైన్ వచ్చింది. సో ఈ బాల్స్ తో ఉన్నది ఓవరాల్ గా అవుట్ఫిట్ అయితే అంతగా బాగోదు. సో దానికోసం అని నేను వైన్ కలర్ కాంట్రాస్ట్ వేరే సాటిన్ క్రేప్ తీసుకున్నాను. కాంట్రాస్ట్ వైన్ కలర్ సెలెక్ట్ చేసుకుని మిగతా శారీని కింద బార్డర్లో యాడ్ చేశాక బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. నాకైతే బాగా నచ్చేసింది. సో ఈ లెహంగాకి నేను ప్యానల్ కటింగ్ యూస్ చేసి స్టిచ్ చేయబోతున్నాను. సో ఈ మొత్తం స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ప్యాటర్న్ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఫైనల్ అవుట్ఫిట్ ఎలా వచ్చిందో కూడా అస్సలు స్కిప్ అవ్వద్దు. ఈ లెహంగాకి నేను టోటల్ 16 ప్యానల్స్ తీసుకున్నాను. మొత్తం అన్నీ కూడా పైన పింక్ అండ్ కింద శారీ డిజైన్ వచ్చేలాగా చూసుకున్నాను. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఈ లెహంగా ప్యానల్స్ ప్రిపేర్ చేస్తూ ఉండగా స్లోలీ డిజైన్ షేప్ తీసుకురావడం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది నాకైతే. అందులోనూ ఈ శారీలో ఉన్న ఈ టర్కిష్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా రాయల్. లెహంగాకి టాప్ లో యూస్ చేసిన ఈ సాటిన్ క్రేప్ ఫ్యాబ్రిక్ 3.5 మీటర్స్ తీసుకున్నాను. ఇది చాలా స్మూత్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ మీటర్ 200 అలా పడింది. నేను చార్మినార్ లో తీసుకున్నాను, మదీనా మార్కెట్ లో. ఫస్ట్ అయితే కాంట్రాస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. బ్లూకి వైన్ కలర్ చాలా బాగా సెట్ అయింది ఓవరాల్గా ఫినిష్ అయ్యాక అవుట్ఫిట్ అంతా కూడా. అండ్ దీనికి బ్లౌజ్ నా దగ్గర 2 టైప్ ఆఫ్ బ్లౌజెస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. కింద బార్డర్ అంతా కూడా బ్లూ కలర్ వచ్చింది కాబట్టి నా దగ్గర కంచిపట్టు శారీ మీద ఈ బుటీస్ వచ్చిన బ్లూ కలర్ బ్లౌజ్ ఉంది. ఇదైతే ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది దీనికి. ఈ బ్లౌజ్ కి ఎల్బో లెంత్ స్లీవ్స్ వచ్చాయి అండ్ బ్యాక్ డీప్ నెక్ వస్తుంది. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అంతా ప్యూర్ కంచిపట్టు కాబట్టి మీకు ఆ షైనింగ్ అంతా కూడా క్లియర్ గా తెలుస్తుంది. సేమ్ కింద మనకి శారీలో ఏ మెటీరియల్ యూజ్ చేసామో బెనారస్ కాటన్, అది నా దగ్గర ఆల్రెడీ వేరే బ్లౌజ్ కూడా ఉంది. శారీ అంతా కూడా గోల్డ్ జరీ బాల్స్ పెద్దగా వచ్చాయి కదా, సో బ్లౌజ్ ని నేను చిన్న బుటీస్ ఉన్న బ్లూ కలర్ మీద గోల్డ్ జరీ బాల్స్ ఉన్నగా తీసుకున్నాను. సో దీనికి స్లీవ్స్ అయితే షార్ట్ ఉంటాయి అండ్ దీన్ని కూడా మనం పేర్ చేయొచ్చు. బట్ నేను ప్రస్తుతానికి స్టైల్ చేసినప్పుడు అయితే కంచిపట్టు బ్లౌజ్ యూస్ చేశాను. అండ్ దుపట్టా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. బ్లూ తీసుకోవాలా వైన్ కలర్ తీసుకోవాలా అని. ఫైనల్గా వైనే డిసైడ్ అయ్యాను. ఇది నార్సింగ్ లో తీసుకున్నాను. బార్డర్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది. బార్డర్ అంతా గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చి దుపట్టా అంతా కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. సో ఇది పర్ఫెక్ట్లీ సూట్ అయింది లెహంగాకి. కొన్నిసార్లు శారీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్ లో టెన్షన్ కూడా ఉంటుంది. ఫ్యాబ్రిక్ సరిపోతుందా, డిజైన్ అనుకున్నట్టు వస్తుందా, బార్డర్ ప్లేస్మెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుందా అనేది చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ఈ అవుట్ఫిట్ కి అయితే ఈవెన్ ఫస్ట్ టైం డిజైన్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది. సో ఈ కాంబినేషన్ అండ్ డిజైనింగ్ అంతా కూడా చాలా బాగుంది. సో ఫైనల్ గా ఈ లెహంగాకి కటింగ్ ప్యాటర్న్ అండ్ ఈ ప్యానల్స్ కటింగ్ అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచ్ ద వీడియో టిల్ ద లాస్ట్, అస్సలు స్కిప్ అవ్వద్దు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నచ్చితే మాత్రం లైక్ చేయండి. నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ఎ మెన్షన్, నేను కూడా ఈ ప్యానల్ కటింగ్ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను కూడా చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకున్నాను. లెహంగాకి మనం ఎన్ని ప్యానల్స్ కావాలనుకుంటున్నామో అలాగే వెయిస్ట్ అండ్ హైట్ ఇచ్చేసి మనం ఎంత ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నామో ఇదంతా క్లియర్గా ఇస్తే మనకి ఎలా కటింగ్ ప్యాటర్న్ చేసుకోవాలి అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. టోటల్ 16 ప్యానల్స్ అన్నాను కాబట్టి ఫ్రంట్ 8 అండ్ బ్యాక్ సైడ్ 8 ప్యానల్స్ వస్తాయి. సో దానికి ఈచ్ ప్యానల్కి ఇక్కడ డీటెయిల్స్ అంతా కూడా క్లియర్గా ఇచ్చింది. ఇక్కడ నా వెయిస్ట్ అంటే నడుము 33 ఇంచెస్ తీసుకున్నాను అండ్ హైట్ 41 ఇంచెస్ ఉండేలా చూసుకున్నాను. టోటల్ 16 ప్యానల్స్ యాజ్ మెన్షన్. చాట్‌జీపీటీ ఇచ్చిన ప్రకారం మెజర్మెంట్స్ అన్ని ఎలా చూస్ చేసుకోవాలో ఈచ్ ప్యానల్కి నేను ఇక్కడ చిన్నగా ఒక పేపర్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఇదే మీరు ఒక పెద్ద పేపర్ మీద మీ వెయిస్ట్ అండ్ లెంత్ బట్టి మీరు కట్ చేసుకోండి. ఇక్కడ వెయిస్ట్ దగ్గర 2.5 ఇంచెస్ ఈచ్ ప్యానల్ ఉండాలి అండ్ కింద మనకి ఉన్న ఫ్యాబ్రిక్ బట్టి నేను 14 ఇంచెస్ తీసుకున్నాను అండ్ హైట్ 41 ఇంచెస్ కాబట్టి ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ 43 ఇంచెస్ చూస్ చేసుకున్నాను. సో ఇది మనం పేపర్ కటింగ్లో మీరు చేసుకుని పెద్దగా చేసుకోండి. నార్మల్ ప్యానల్ విత్ సేమ్ ఫ్యాబ్రిక్ అయితే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం 2 ఫ్యాబ్రిక్స్ యూస్ చేసాము. దట్టు ప్యానల్ కటింగ్ అంతా కూడా ఒక పెటల్ షేప్ వచ్చేలా చూస్ చేసుకున్నాం కదా. ఇక్కడ 2 ప్యానల్స్ కలిపితే మనకు ఆ షేప్ అనేది వి షేప్లో కర్వ్ వస్తుంది అనమాట. ఇలా 2 ఫ్యాబ్రిక్స్లో ఈ ప్యాటర్న్ కావాలి అనుకుంటే ఇది జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ ఇదే బిగ్ పేపర్ మీద ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్యానల్ అంతా మెజర్మెంట్స్ డ్రా చేసుకున్నాం కదా. సో ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీకు స్టిచ్చింగ్లో అంత నాలెడ్జ్ లేని వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ఈ కర్వ్డ్ ప్యాటర్న్ కాకుండా ఒక వి షేప్స్లో టెంపుల్ షేప్ బార్డర్ వచ్చేలాగా చూస్ చేసుకోండి. అది ఇంకా ఈజీగా స్టిచ్ చేయొచ్చు.
ఒక ప్యానల్కి ఒక ఎండ్ కొంచెం కిందకి అండ్ అదర్ ఎండ్ కొంచెం పైకి ఉండేలాగా కర్వ్ డ్రా చేసుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు పైన యూస్ చేస్తుందంతా పింక్ ఫ్యాబ్రిక్ అండ్ కింద యూస్ చేస్తుందంతా శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్. సో ఈ పేపర్ కటింగ్ యూస్ చేసి నేను క్లాత్ మీద పెట్టి ఎలా కట్ చేసుకుంటానో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంటుంది. ఎగ్జాక్ట్ షేప్ రావాలి అంటే ఫస్ట్ మనం కట్ చేసుకున్న పేపర్ని ఎగ్జాక్ట్ అలాగే పెట్టి ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి. దెన్ ఫర్ ద సెకండ్ ప్యానల్ ఆ పేపర్ని రివర్స్ చేసి కట్ చేసుకోండి. అప్పుడు మీకు రెండు కలిపితే ఎగ్జాక్ట్గా ఇలా లీవ్ షేప్లో వస్తుంది. ఇలా మనం మొత్తం టోటల్ 16 ప్యానల్స్ వచ్చేలాగా ఫ్యాబ్రిక్ వేస్ట్ చేసుకోకుండా మొత్తం అంతా కూడా నీట్గా ప్లాన్ చేసుకుని కట్ చేసేసుకోండి. దెన్ సెకండ్ లేయర్ యాడ్ చేయడానికి ఇప్పుడు ఆ పేపర్ కటింగ్ని కూడా సేమ్ ఒక సైడ్ ఒకలా కట్ చేసుకుని దాన్ని రివర్స్ చేసి సెకండ్ ప్యానల్ కట్ చేసుకోండి. అండ్ మీకు బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసినప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్నే రిపీట్ అవుతుంది. సో ఇప్పటి వరకు నేను మీకు చూపించిన ప్రాసెస్నే ఒక పెద్ద పేపర్ కట్ చేసుకుని దాన్ని బట్టి నేను ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3.5 మీటర్స్ ఆల్మోస్ట్ యూజ్ అయిపోయింది. ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్లాన్ చేసుకుని మీరు కట్ చేసుకోండి. ఓవరాల్గా ఈ పింక్ కలర్ 16 ప్యానల్స్ డ్రా చేసుకుని కట్ చేసుకున్నాక మీకు ఈ షేప్లో ఇలా వస్తాయి. ఇవి ఓన్లీ ఫ్రంట్ 8 ప్యానల్స్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం అనుకున్న ప్యానల్స్లో పై పార్ట్ పింక్ కలర్ అంతా కూడా అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్ బ్లూ కలర్ శారీలో ఉన్న ఫ్యాబ్రిక్కి కూడా రిపీట్ చేయండి. ఈ శారీకి యాక్చువల్గా మల్టీ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి ఆ బార్డర్ని కూడా నేను లెహంగాకి యూజ్ చేయాలనుకున్నాను. సో మొత్తం 3 ప్యాటర్న్స్ వచ్చాయన్నమాట. ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఈజీగానే ఈ లెహంగా కటింగ్ ప్యాటర్న్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. నేను అంత ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ చేయలేను. సో దట్స్ వై నేను ఎక్కువ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టట్లేదు. నిజం చెప్పాలంటే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ టైం మిర్రర్లో చూసినప్పుడు వావ్ అనుకున్నాను. నిజంగా ఇది నేను డిజైన్ చేసిన అవుట్ఫిట్ అనుకున్నాను. హానెస్ట్లీ ఆ చిన్న సాటిస్ఫాక్షన్ చాలు ఒక డిజైనర్కి ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒక సింపుల్ శారీ నుంచి ఇలా గ్రాండ్ లెహంగా క్రియేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ సర్కులర్ మోటివ్స్, ఆ జరీ వర్క్, కలర్ఫుల్ బోర్డర్ అన్నీ చూస్తుంటే ఒక డిజైనర్ యునిక్ పీస్ అయితే రెడీ చేశాను అనిపించింది. నా మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? శారీ లుక్లో బాగుందా, లెహంగా లుక్లో బాగుందా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Stay tuned for more videos. Be happy and keep smiling.